చిన్ని బాబు సగం మంది ఇక్కడ లొకేషన్కి వచ్చి అయిపోతారు ఫ్రెండ్స్. ఈ లొకేషన్ లాస్ట్కి వచ్చి వెళ్ళిపోతారు. ఇక్కడ రాక్ క్యాజిల్కి లెఫ్ట్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ యూత్ ఐకాన్స్. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. స్ట్రైట్ వెళ్ళి ఏం చేయాలంటే ఇక్కడ రాక్ క్యాజిల్ అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నుంచి ఫస్ట్ వెళ్ళాలి. అట్లనే చక్కగా పోయారు, కొడతారు హోటల్. అది వేసేసాడు, బాగా వేసేది. మనము లెఫ్ట్ వెళ్ళాలి. రీల్ కావాలా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. వస్తుంది మళ్ళా. ఉదయం మంచిగా వస్తుంది. అయ్యో నిజంగా వచ్చింది నవ్వు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. వచ్చిందండి వయ్యారి. కంటెంట్ ఇవ్వాలి కదా. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చినాయిరా. రెడీయా? అబ్బాయి మాట్లాడదా ఇప్పుడు ఏం మాట్లాడరు. కంటెంట్ క్రియేట్ చేయాలి. వర్షం పడుతుంది.
ఫోటోషూట్ చేయాలన్న మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం. చెప్పండి, నా పేరు ముఖేష్. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ డ్రెస్ పాడైతుంది. హైరా మోడల్ రానా డ్రెస్ పాడైతే అంటే మంచిగా ఉండాలంటే ఫోటోస్ రావాలి రా. మా ఊరికి కూడా ముఖేష్ యాడ్ చేయొచ్చు కదరా. ఇన్స్టాగ్రామ్ పటాస్ లేరీ అఫీషియల్ ఫాలో. పటాస్ లేరీ అఫీషియల్. ఏనా పుర్రు ఎట్లున్నాయి ఇట్లా? అది ఏమనొద్దా? కంటెంట్ వచ్చేస్తుంది అన్న. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ పుచ్చుకోండి. ఏమనొద్దా? అవి కుట్టాలే. ఏమనవు మామ? ఉండరు కలర్ చాలు. పటాస్ లేరీ అఫీషియల్. అవును, మళ్ళీ ఆల్ఫాలో ఫాలో అవ్వాలి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. అయ్యో, ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అంటే నెక్స్ట్ సినిమాకి ట్రై ఏ సినిమా ఇష్టం? ఏ సినిమా ట్రై చేస్తున్నా? పటాస్ లేరీ. అరే మళ్ళీ ఇంకా రావాలి. అవునారా? ఎట్లరా? ఎట్లా ఫుల్ హ్యాపీ మొత్తం ఇంకా సెట్టింగ్ వస్తుంది కదా. కొంచెం బెండ్ అవ్వేంగా, బెండ్ అయ్యి ఇట్లా నీ బాడీ బ్యాక్. ఎక్స్ప్రెషన్ మాట్లాడాల్సిన ఏదో ఒకటి చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిన్ని బాబు యూట్యూబ్ ఛానల్. హాయ్ మొత్తం ఫ్రెండ్స్. మొత్తం ఆ స్లాంగ్ లా మన స్లాంగ్ రావాలి మొత్తం. చెప్పురా సుజనా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిన్ని బాబు ఛానల్. ఎట్లా తీసాను పెట్టండి అట్లా. హీరోయిన్ మెటీరియల్ తెలిసిపోతుంది. అందరూ మై సబ్స్క్రైబర్స్ అక్కడ అమ్మ కూతుర్లది ఫోటోషూట్ అవుతుంది చూడండి. ఏ లేదురా, పెడతారా? ఇగో ఆ బాబా యూకేజీ అమ్మాయి లేకుంది. ఒక నిమిషం, మామూలుగా ఏజ్ ఎంత అనుకుంటారు? ఒక మాట, ఏజ్ ఎంత అనుకుంటారు? ఓకే 23 years. ఓకే, మీ ఏజ్ ఎంత అనుకుంటారు చెప్పండి. తర్వాత చెప్పండి ఇప్పుడు ఏజ్ ఎంత? 23. యూకేజీ స్కూల్ అమ్మాయి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తెలంగాణ నీకు యూకేజీ అనుకుంటా, నర్సరీ ఇప్పుడు జాయిన్ స్కూల్. హీరోయిన్ మెటీరియల్ కానీ. పౌర్ణ ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఓకే One, two, three.
సో గైస్ మా ఫోటోషూట్ ఈరోజు సూపర్గా జరిగింది. సో నవీన్ నా ఫ్రెండ్ అని కాదు, ఎక్స్ట్రాడినరీ వర్క్, తన డెడికేషన్ క్రియేటివిటీ ఇచ్చి పడేసింది అసలు. అండ్ అలాగే తనతో పాటు సపోర్టింగ్కి వచ్చిన వాళ్ళు కూడా, మీరు కూడా సూపర్ టాలెంట్ సూపర్ క్రియేటివిటీ ఇచ్చారు. అండ్ ఎస్ ఇంత బ్యూటిఫుల్గా నేను కనిపించడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అవుట్ఫిట్స్ బై స్నో బీట్స్. తన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి, మంచి మంచి అవుట్ఫిట్స్ ఉంటాయి. అండ్ నాకు లేని ఇంత అందాన్ని తీసుకొచ్చిన మేకప్ పవన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే హెయిర్ ఇంత స్టైలిష్గా చేసినందుకు హెయిర్ స్టైలిస్ట్కి కాజా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ నవీన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పిక్స్. అండ్ నాకు రీల్స్ అయితే మామూలుగా రాలేదు, ఎక్స్పెక్టింగ్ మినిమం 1 lakh 2 lakh అంతకంటే సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చిన్ని బాబు ఓకే. అండ్ ఇలాంటి మంచి మంచి ఫోటోషూట్స్ మంచి మంచి పిక్స్ చూడాలనుకుంటే మా నవీన్ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ ఫోటోగ్రఫీ అఫీషియల్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫాలో కొట్టండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఈరోజు బ్లాగ్లో మేము చేసిన రచ్చ, అలాగే రెగ్యులర్గా తను చేసే ఫోటోషూట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. చిన్ని బాబు ఎవరా చిన్ని బాబు? మీరేనా? దీనికైనా మీరు ఫాలో అవ్వాలి. ఇంత పెద్ద కామెడీ జోక్ వేసినందుకన్నా మీరు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాలి, ఓకేనా? బెల్ ఐకాన్ కూడా కొట్టండి, గంటకి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి.